గాయత్రి మంత్రం చదవడం వల్ల మనకి ఎందుకంత యూజ్ అనేది ఎగ్జాంపుల్ ఒక చిన్న స్టోరీ చెప్తాను. ఇది నిజంగా జరిగింది. సత్య సాయిబాబా దగ్గర అందరూ భజనలు చేస్తూ ఉంటారు. ఒకసారి ఒక చిన్న పాప వచ్చి సత్య సాయిబాబాని విసిగిస్తూ ఉంటుందన్నమాట. అప్పుడు సత్య సాయిబాబా కూడా ఏమనుకోకుండా ఆ పాపని దగ్గర తీసుకొని అన్నీ ఏమన్నా చెప్పడం కానీ అన్నీ చేస్తూ దగ్గర తీసుకుంటారు. అక్కడ మిగతా భక్తులందరూ చూసుకొని సత్య సాయిబాబా దగ్గరికి వెళ్ళేసి, ఏంటి స్వామి, మేము ఇంతమంది కూర్చొని ఉన్నాం కదా, మీరు మమ్మల్ని పట్టించుకోవడం లేదు, ఆ పాప అంత విసిగిచ్చినా కానీ ఆ పాపనే ఎక్కువ పట్టించుకుంటున్నారు అని భక్తుల్లో ఒక భక్తులు లేసి అడుగుతాడనమాట. అప్పుడు సత్యసాయిబాబా ఇలా సమాధానం చెప్తాడు. ఏంటంటే అది ఏ ఇయరో తెలీదు, అక్కడ ఒక ఫ్లైట్లో చాలామంది ప్రయాణికులు వెళ్తూ ఉన్నారంట. అది మధ్యలోనే అది మళ్ళీ పేలిపోయి అక్కడ ఉండే ఫ్లైట్లో ఉండే అందరూ చనిపోతారంట. ఆ ఫ్లైట్లో ఈ పాప వాళ్ళ పేరెంట్స్ కూడా ఉన్నారనమాట. అది సత్యసాయిబాబాకి ముందే తెలుసు. అందుకు ఆ పాపని దగ్గర తీసుకొని ఆ పాపని ఏమనుకోకుండా ఎంత విసిగిచ్చినా కానీ ఉంటాడు అలాగా. దాని తర్వాత ఏం చెప్తాడంటే సత్యసాయిబాబా, ఆ ఫ్లైట్లో ఎవరైనా ఒక్కరైనా కానీ గాయత్రి మంత్రం చెప్పింటే బతికి ఉండేవాళ్ళు అనేసి చెప్తారనమాట. అలా గాయత్రి మంత్రం ప్రతిరోజు మనం చదివితే అసలుకి ఇదే కాదు, హెల్త్ కూడా చాలా బాగుంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ గాయత్రి మంత్రం తప్పనిసరిగా రోజు కనీసం 2 times అన్నా చదవండి.